హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారా? అయితే ఈరోజు బక్రీద్ షాపింగ్కి వెళ్తున్నారు. మీరంతా చేసేసారా? నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాలండి. ఎండ ఒక పక్క, సాయంకాలం పూటలు వెళ్దామంటే ట్రాఫిక్, పొద్దున వెళ్దామంటే ట్రాఫిక్. అదే మధ్యాహ్నం అయితే ఉండదు. ఎందుకంటే ఈ మలమలమల ఎండకి ఎవరు వెళ్తారు? పాపం అన్న కూడా చూడండి, ఏందో ఆలోచించుకుంటే వెళ్తూ ఉన్నాడు. ఏందిరా నాయన ఈ కర్మ అని చెప్పి, సరే కానీ పోదామని ఇంకా సరే అని బయలుదేరితే ఎవరికి సెలవులు ఉన్నా ఉండకపోయినా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం సెలవులు ఉండవండి. వాళ్ళు సెలవులు పెట్టారనుకో ఇంకేమి లే, హాస్పిటల్లో జనాభా ఎక్కువ అవుతారు. చూసారా అక్కడ పైన చూడండి, అక్క వాళ్ళు చీరలు కట్టుకొని ఈ ఎండకి ఆ చీరలని ఎట్లా మోస్తున్నారు. ఎంజీవి మాల్కి వెళ్దామంటే బయట అంతా పిల్లలి బొమ్మలు ఉంటాయండి. అవన్నీ చూస్తే పిల్లలు అది కావాలా ఇది కావాలా, దానికి ఎక్కుదాం దీనికి ఎక్కుదాం. అవి చూస్తే రేట్లు ఎంత, మనం చూస్తే బడ్జెట్ ఎంత. ఇంకెందుకులే, ఇంక ఈ పిల్లల్ని వేసుకొని ఆ ఎంజీ మాల్కి వెళ్ళి ఈ ఎండలో చల్లగానే ఉంటుంది కానీ ఎందుకులే షాపింగ్కి వెళ్తే పోద్ది అని చెప్పి హాయిగా ఇంకా షాపింగ్కి పోతూ ఉండేవండి. కానీ ఈ ఎండకి చూడండి ఎవ్వరు లేరు. చూడండి మధ్యాహ్నం పూటలు అయితే అసలు ఎవ్వరు ఉండరు. మన ఇష్టం, రోడ్ల మీద అంతా మనమే. ఈ బిర్యానీ షాపులు కాడ మొత్తం మనుషులే. రియాజ్ బిర్యానీ నెల్లూరులో చాలా బాగుంటుందండి. ఈ చిన్న బజార్ వీధుల్లో వెళ్దామంటే మామూలు టైంలో అస్సలు వెళ్ళలేం. మధ్యాహ్నం పూటలు అయితే ఖాళీగా ఉంటుంది. రోడ్డంతా మనకే రాసిచ్చేసినట్టుగా హాయిగా ఎవ్వరు మనల్ని అడగరు, ఏమీ లే. అదే ఈవినింగ్ పోయాను అనుకోండి ఇంకేమీ లే, అసలు బండి పోయేదానికి కూడా సందు ఉండదు. షాపింగ్ అని ఏమేమో చేసేసింది అని అనుకోబాకండి. జేవిఆర్కి వచ్చి ఒక డ్రెస్ తీసుకుందామని వచ్చా. రాగానే ఇంకా సరేలే, మెట్లు ఎక్కేదానికి మనకు ఓపిక ఉండదు అని చెప్పి లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఒక అక్క ఉన్నింది. ఎవరా ఈ అక్క అని చూస్తూ ఉంటే బొమ్మ. ఎవరు అనుకున్నారు? బొమ్మ ఉందాడ. బొమ్మకు ఒక డ్రెస్ వేసేసారు. మనకి ఇంట్లో ఒక చీర ఇంకో డ్రెస్ వేసుకోవాలంటేనే ఏది తీసుకోవాలో అర్థం అవ్వదు, ఏం చేయాలో అర్థం అవ్వదు. అన్నీ చూస్తే మనం కాంప్రమైజ్ అవుతామా? అందులో ఆడవాళ్ళము అన్నీ ఇష్టపడతాయి, ఏది ఇష్టపడకుండా ఉండదు. అది తీసుకుందామా ఇది తీసుకుందాం మనం ఎక్కువ తీసుకునేది ఒక్కటే. కానీ కళ్ళు కావాలంటాయి, కడుపు వద్దనద్ది అని. ఆకలి ఎట్లాగో ఆడవాళ్ళకి అంతే, అన్నీ కావాలా, ఏది వద్దనరు. దానికి ఇంకెందుకులే అన్నీ తీసుకొని పాపం వాళ్ళకి ఈజీ ఇష్టం అని ఒక్కటి తీసుకున్న పక్క నుండి చున్నీలు పిలుస్తుండే, రా నన్ను చూస్తూరా నన్ను తీసుకుందురా అని చెప్పి. ఆడికెళ్ళి చూస్తే అన్నీ బాగుండే, అన్నీ నన్ను తీసుకుంటుండే. కానీ మనకు మాత్రం ఒకటే నచ్చదు కదా. ఆ చున్నీ తీసుకున్నా. సరే వస్తూ ఉంటే కుడిచే పక్క ఇంకో అక్క ఉంది. ఎవరి అక్క అని చూస్తే అబ్బా డ్రెస్ ఏముందో పిలుస్తూ ఉంది నన్ను తీసుకొని. ఉండవా అమ్మ ఇప్పుడే తీసుకున్నానంటే పక్కన ఇంకో బొమ్మ ఉంది. బొమ్మ ఎవరి పిల్ల అంటే ఇంకో బొమ్మ, ఆ పిల్ల నన్ను పిలుస్తుంది. మా వారిలా నువ్వు రావే అనేటప్పటికి సరే ఇంకా బయలుదేరి ఆ ఎండలో పడి ఉబ్బి తిబ్బి అయిపోతే రోడ్డు మీద వస్తుంటే టెడ్డీ బేర్లు పిలుస్తూ ఉండే, ఏ రా నన్ను తీసుకో అని. అక్కడ ఒక పక్క పూలు, ఆ టెడ్డీ బేర్లు, బొమ్మలు. ఇంకెందుకులేండి ఆ ఎండలో కళ్ళు కావాలంటాయి, కడుపు వద్దనద్ది అని. ఆకలికి ఎట్లాగో ఆడవాళ్ళకి ఆశ అట్లాగా. అవి తీసుకొని ఆ మార్కెట్ మీద నుండి పడి మెయిన్ రోడ్డు మీద వచ్చేసిన. అవునక్క నువ్వు చిన్న బజార్లో కదా వెళ్ళింది, ఈ రోడ్డు అటు పక్కకి వెళ్ళి సగం షాపింగ్ చేసి మళ్ళీ ఇటు పక్క నుండి సగం షాపింగ్ చేసుకొని అప్పటికి కూడా సగం చేసింది. ఈ మధ్య ఇక్కడ కేవీఆర్ కాడ ఆ బొమ్మలు ఆ జడ బ్యాండ్లు అవి పెట్టారు. కానీ మనం వెళ్ళేటప్పటికి అవి ఎత్తేసినారు. ఇంకా అంతే, మనకి కావాలన్నప్పుడు వాళ్ళు ఉంటారా? వాళ్ళే మన చుట్టాలా? సరే వెళ్ళాను. మళ్ళీ సాయంకాలం వెళ్ళి ఇంకుంటాయి కదా చిన్నపిల్లలకి అయితే గాజులు అవి మెహందీ అవి ఇవి తీసుకొని అట్లా చేస్తానని ఇంటికి వచ్చేసా. సరే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.